చర్యలు తీసుకుంటారా? ఫ్రీ హ్యాండ్ ఇస్తారా? ఇది టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి వరంగల్ కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పిన మాట. కొండా మురళి కామెంట్స్ తో మొదలైన జగడం అధికార పార్టీలో ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. చర్యలు తీసుకోవడానికి క్రమశిక్షణ కమిటీ కూడా వెనుకాడుతున్నట్లుగానే ఉంది. కొన్నాళ్ల పాటు సమస్యను నాంచడం లేదా ఎవరిని నొప్పించకుండా నవ్వుతూ మందలించడం సరిపెట్టేస్తారని అనుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో వరంగల్ జిల్లా పంచాయతీ క్రమశిక్షణ కమిటీకే ఒక పట్టాన లొంగడం లేదు. తనకు తాను డాక్టర్గా గుర్తు చేసుకున్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి సమస్య ఏంటో పూర్తిగా తెలుసుకొని మందిస్తానని అన్నారు. అంటే పార్టీ పెద్దలకు సమస్య ఏంటో అర్థం కాలేదా? ఒకవేళ అర్థమైనా చికిత్స ఎలా చేయాలో, ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అంతు చిక్కడం లేదా? పైగా పలు దఫాలుగా జరుగుతున్న చర్చలను టెస్ట్లకు సేకరించే శాంపిల్స్ గా చెప్తున్నారు రవి. ఆ టెస్ట్ల రిపోర్ట్స్ వచ్చాక సొల్యూషన్ వెతుకుతారంట. సమస్య ఏంటో తెలుసుకోకుండా మందిస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని ఈ పొలిటికల్ లీడర్ సెలవిస్తున్నారు. అలా జరగకూడదనే ఆచితూచి వ్యవహరిస్తున్నారంట రవి. క్రమశిక్షణ కమిటీ ముందుకు వరంగల్ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి వచ్చారు. లోపల చాలా వాడివేడిగానే సమావేశం సాగినట్టుంది. ఆ రుసరుసల డోస్ ఏంటో సమావేశం నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యేల ముఖాల్లో కనిపించింది. తమపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొండా మురళిపై చర్యలు తీసుకుంటారా లేదా, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడండి అని ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. గాంధీ భవన్లోని ఏసీ హాల్లో కూర్చున్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు ఈ సెగ గట్టిగానే తగిలినట్టుంది. వెంటనే మీడియా ముందు వాలిపోయారు మల్లు రవి. మీడియా చిట్ చాట్ అంటూ గబగబా తాను చెప్పాల్సిన 4 ముక్కల్ని 4 పదాల్లో చెప్పేసి మమ అనిపించారు. ఈ భేటీలో ప్రస్తావనకొచ్చిన విషయాలను, జరిగిన అంశాలను మీడియాకు చెప్పొద్దని ఎమ్మెల్యేలకు తానే చెప్పానని రవి అన్నారు. అంతేనా? ఆ భేటీలో ఏం జరిగిందో చెప్పనని కూడా ఓ కామెంట్ పాస్ చేశారు మల్లు రవి. క్రమశిక్షణ కమిటీనే అన్ని త్వరలో పరిష్కరిస్తుందని, మరో భేటీ ఎప్పుడో తర్వాత చెప్తామని మీడియా చిట్చాట్ ను ముగించారు మల్లు రవి. అదండి గాంధీ భవన్ వేదికగా తాజాగా జరిగిన పంచాయతీ. ఇక్కడో గమ్మత్తు కూడా ఉంది. ఆ మధ్య ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు అసంతృప్త ఎమ్మెల్యేలు మొత్తం క్యూ కట్టారు. వరంగల్ ఎమ్మెల్యేలు కొండా మురళిపై తమకున్న అభ్యంతరాలు, ఆరోపణల్ని అన్నీ చాకిరేవి పెట్టారు. అంతా ఓపికగా ఉన్న మేడం సైతం వెంటనే క్రమశిక్షణ కమిటీకి సమస్యను రిఫర్ చేశారు. దాంతో పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. 2 వర్గాలు తమ వాదనల్ని ఫస్ట్ నుంచి వినిపించాయి. ఇక క్రమశిక్షణ కమిటీ తేల్చేస్తుంది, కీలక ప్రకటన చేస్తుంది అని అనుకుంటున్న తరుణంలో టాక్స్ గోయింగ్ ఆన్ అని గాంధీ భవన్ లో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. విచిత్రం ఏమిటంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ మొదలు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే వరకు అందరి దగ్గరకు వరంగల్ పంచాయతీ వెళ్ళింది. ఈ వేడికి మొదలెక్కడో తెలుసు గాని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్నదే పార్టీ పెద్దలకు అంతు చిక్కడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు నిజంగా ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. అలాంటి చోట అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది కొండా మురళి వ్యాఖ్యలు. ఎంతమంది కంప్లైంట్ చేసినా, ఎవరెవరికి వివరణలిచ్చినా కొండా మురళి మాత్రం బిందాస్ అంటున్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరనే కాన్ఫిడెన్స్ మురళి దంపతుల్లో కనిపిస్తోంది. ఈ వైఖరే కొండా వ్యతిరేక వర్గానికి తేళ్లు జర్రులు పాకినట్టుగా అనిపిస్తోందంట. విచిత్రం ఏమిటంటే అటు కొండా మురళికి, ఇటు కొండా వ్యతిరేక వర్గానికి వెనక కాంగ్రెస్ పార్టీలో బలమైన బ్యాక్గ్రౌండ్ సపోర్టే ఉన్నట్టు ఓపెన్ టాక్. దాంతో పంచాయతీ తెగదు, కొలిక్కి రాదు అన్నట్టుగా మారిపోయింది వరంగల్ జిల్లా పంచాయతీ. ఆ బలమైన శక్తులు ఏవో ఈ సమస్యను డీల్ చేస్తున్న వారికి తెలుసు కాబట్టి వివాదం నాంచివేతనే చికిత్సకు మందుగా అభిప్రాయపడుతున్నారు. మరి కాంగ్రెస్ లో ఈ వేమన శతకానికి ముగింపెప్పుడో నడిపించే వారికే తెలియాలి.